హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూడడానికైతే చాలా బాగుంది, తింటే కూడా చాలా బాగుంది. దీనికైతే బండి పెట్టుకోవాలి. బండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. వేరుశనగ ఆయిల్ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. దానికైతే నేను వేరుశనగ ఆయిల్ వేసాను. ఒక గుప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక గుప్పుడు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా అందులోనే ఉల్లిపాయ ముక్కలు 2 అయితే ఉల్లిపాయలు వేసానండి. మనం చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయితే. అందుకే కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే ఎక్కువ వేసాను నేను. ఎక్కువ వేసి ఇలా 1 కిలో మటన్ అండి, 1 కేజీ మటన్ శుభ్రంగా నీట్గా 2-3 సార్లు అయితే కడిగేసాను. 2-3 సార్లు కడిగేసుకుని ఇలా వేసుకోవాలి. బండిలో వేసుకోవాలండి. బండిలో వేసేసుకుని మొత్తం అంతా కలిపి పెట్టేసుకోవాలి. కూర అయితే అద్దరిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ మెజర్మెంట్లో చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకెంతో అమూల్యం. ఇలా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అలా తినకూడదు అంటున్నారు కాబట్టి మటన్ అయితే ఎలా వారానికి ఒకసారన్నా తెచ్చుకుంటామండి. ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది, హెల్దీ కూడానండి. ఫిష్ ఒకటి, మటన్ ఒకటి చాలా మంచిదండి మనకి ఒంటికి. ఇలా అన్నీ మటన్ వేసేసి తిప్పేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఆవిరి నీరు వస్తుంది. దీనికైతే ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, అలాగే ఎల్లుల్లిపాయ రేకులు, అల్లం తీసుకుని పేస్ట్ పట్టుకోవాలండి. అల్లం అయితే పొట్టు తీసేసుకోవచ్చు. అల్లం పొట్టు తీసుకుని పెద్ద ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి. లవంగ మొగ్గలు అయితే 1 కేజీకి 8 మొగ్గలు లెక్క అండి. 1 కేజీకి 8 మొగ్గలు వేసుకోవాలి. అంత కొవ్వు కూడా ఎక్కువ వేసుకోకూడదండి. అలా ఎలా వచ్చింది, ఇందులోకి వచ్చేసింది, కొంచెం ఎక్కువ వేసినట్టున్నారు. మరీ కొవ్వు లేకపోయినా బాగోదు కూర. కొద్దిగా కొవ్వు ఉంటే అది ఇది కలిపి కూర చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా నీరు అంతా బయటకు వచ్చేంత వరకు మగ్గబెట్టుకోవాలి. నీరంతా మగ్గిపోవాలండి. నీరంతా మగ్గిపోయేటప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇంక మళ్ళీ చూడను, ఒకసారి వేస్తానండి, కరెక్ట్గా సరిపోతుంది. ఓకే అండి, వేసేసి ఇలా కలిపి పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసాక మళ్ళీ నీరంతా, అందుట్లో ఉన్న నీరంతా మనం సాల్ట్ వేస్తాం కాబట్టి బయటకు వచ్చేస్తుంది. నీరంతా బయటకు వచ్చే వరకు బాగా మగ్గబెట్టుకోవాలండి. అదే నీటిలో మగ్గబెడితేనే ముక్క టేస్ట్ బాగుంటుంది. 1 కిలో మటన్ అండి ఇది. 1 కిలో మటన్కి మనం కరెక్ట్ కొలతలతో చూసుకోవాలండి. కారమైనా, పసుపైనా, ఉప్పైనా ఏదైనా కరెక్ట్గా వేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. 1.5 స్పూన్ అయితే సాల్ట్ వేసానండి. నీరంతా బయటకు వచ్చేస్తాక అందుట్లో అయితే నేను 1/2 కప్ వేసానండి కారం. కొత్త కారం అండి, చాలా బాగుంది. 1/2 కప్ కారం వేసుకుని ఒకసారి మళ్ళీ కలయి పెట్టేసుకోవాలి. కలయి పెట్టేసుకుని బాగా కారం అంతా మగ్గబెట్టాలండి. కారం కూడా మగ్గాక అందుట్లో నేను 1.5 కప్ అయితే వాటర్ పోసాను ఫ్రెండ్స్. 1.5 కప్ వాటర్ పోసి ఇలా కొత్తలాడేటప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకుని ఉడకపెట్టుకోవాలండి. మసాలా అంతా పట్టిన మసాలా ముద్ద అంతా మళ్ళీ వేసేసుకోవాలి. సగం 70% అయితే బాయిల్ అయిపోయిందండి కూర. అప్పుడు వేసుకోవాలి మసాలా వేసుకుని మళ్ళీ తిప్పేసి, ఇంకా పులుసు ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఉడకపెట్టుకోవాలి. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ అంతా మటన్కి పడుతుందండి. ఒకసారి కలిపి పెట్టేసుకుని మళ్ళీ ఉన్న కొత్తిమీర కూడా వేసేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో అమూల్యం.